మనం వింటున్న బేతాళ కథల్లో ఇవాల్టి కథ పేరు వెలలేని వజ్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. గొప్ప సంపదనో కీర్తి ప్రతిష్టలను ఆశించి ఒకవేళ ఇందుకు పూనుకున్నావేమో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరికలు కష్టనష్టాలకు దారితీయగలవు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకు జీవించేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు. ఆ రాజ్యంలోని ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అని కట్టెలు కొట్టుకు జీవించేవాడొకడు ఉండేవాడు. వాడికి గోపి అని 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. బడికి వెళ్ళి చదువుకోమన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా వాడు అరణ్య ప్రాంతాల్లో ఆటలాడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా వాడికి రంగురంగుల గాజురాయి ఒకటి దొరికింది. వాడు దానితో కొంతసేపు ఆడుకుని ఇంటికి తెచ్చాడు. గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింతరాయిని చూసి మెచ్చుకున్నాడు. గోపికి గోవిందు అనే స్నేహితుడున్నాడు. తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు. తన దగ్గర అలాంటి అందమైన రాయి లేనందుకు గోవిందుకు అసూయ కలిగి దానిని దొంగిలించాలనుకున్నాడు. ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ గోపి ఆదమరచి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి వాడి ఇంటికి తీసుకుపోయాడు. గోవిందు తండ్రి పెద్ద తాగుబోతు. ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడికి తరచూ వస్తూ ఉండే ఒక నగల దుకాణంలో పనిచేసేవాడి కంటబడింది ఆ రాయి. వాడి కళ్ళు దురాశతో మెరిశాయి. ఆ రాయి ఎంతో కొంత విలువైనదిగా వాడికి తోచింది. గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకుని మర్నాడు పెద్ద బజారులోని వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రం అని గ్రహించి 1-2 క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకుని అయిష్టంగా ముఖం పెట్టి, ఈ దిక్కుమాలిన రాయి నీకెక్కడ దొరికింది? ఇది రంగురంగుల గాజుగోళం. దీనికి పూచిక పుల్ల విలువ కూడా లేదు. ఏదో శ్రమపడి తెచ్చావు కనుక ఈ వరహా పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక్క వరహా పెట్టాడు. ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సానబట్టాడు. ఎంతో విలువగల ఆ వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్ళను మిరుమిట్లు గొల్పింది. రాజు రవివర్మకు వజ్రాలన్నా వైడూర్యాలన్నా అపరిమితమైన మక్కువ. ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని వ్యాపారి మురిసిపోయాడు. సూర్యోదయంతోటే లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడటానికి వెళ్ళాడు. రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు. ఈ వజ్రం తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత గలదని వజ్రాల వ్యాపారికి చాలా ధనమిచ్చి పంపించాడు. మర్నాడు రాజు ఆ వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకుని సభా ప్రాంగణంలో అడుగుపెట్టాడు. సభామండపం అంతా వింత వింత కాంతులతో వెలిగిపోయింది. సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు. ఇది రవివర్మకు అంతులేని ఆనందానికి కారణమయ్యింది. ఈ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగురాజైన వీరసింహుడికి తెలిసింది. సైనిక బలంలోనూ అర్ధబలంలోనూ అతడు రవివర్మను మించినవాడు. అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం తనకి కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది. వజ్రాన్ని వెంటనే తనకు పంపమని, అలా కానప్పుడు యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు. తాను బలహీనుణ్ణని తెలిసి కూడా వజ్రం మీద మమకారంతో రవివర్మ
దాన్ని వీరసింహుడికి పంపడానికి ఒప్పుకోలేదు. వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు. అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటకు తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పనివాళ్ల కోసం కబురు పెట్టాడు. ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తను నిద్రపోవటానికి శయనాగారానికి వెళ్ళాడు. ఈలోపు వీరసింహుడి చిన్న కొడుకు 5 ఏళ్లవాడు ఆ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకుని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి ఏదో తినదగిన వస్తువు అనుకుని వేగంగా వచ్చి ఆ వజ్రాన్ని తన్నుకుపోయింది. తరువాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుపట్టలేదు. దాసీజనం పనివాళ్ళు తమకు తెలియదని అన్నారు. అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మర్చిపోయాడు. డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినడానికి ప్రయత్నించింది. కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతో అక్కడే వదిలి ఎగురుతూ వెళ్ళిపోయింది. ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేందుకు ఆ చెట్టు దగ్గరికే వచ్చాడు. వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మను నరికి మోడు ఆధారంతో చెట్టుపైకి కొంచెం దూరం పోయేసరికి కొమ్మ మీద తళతళ మెరుస్తూ వజ్రం కనిపించింది. ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య ఆ వజ్రాన్ని తీసుకోబోయినవాడల్లా చప్పున చెయ్యి వెనక్కి లాక్కుని చెట్టు దిగి తిరిగి వెనక్కి చూడకుండా తన గ్రామంకేసి పరిగెత్తాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనబడుతున్నది. ఈ వెలలేని వజ్రం మీది మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజుని ఎదిరించి సర్వనాశనం అయిపోయాడు. అడగగానే దాన్ని వీరసింహుడి పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కేది కదా. కట్టెలు కొట్టుకు బతికే చంద్రయ్య వజ్రాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి? దాన్ని ఎవరికి అమ్మినా వాడి దరిద్రం తీరిపోయేది. ఈ సందేహాలకు సమాధానం నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తన కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనల్లో వింతపడవలసిందేమీ లేదు. అది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థానాలకు అనుగుణంగానే ఉన్నది. అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరడం, దాని మీద మమకారం కలిగి ఉండడం అనేది మానవ నైజానికి విరుద్ధమేమీ కాదు. పొరుగురాజు యుద్ధ భయం చూపి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడమంటే తాను ఆ రాజుకు సామంతుణ్ణి అని అంగీకరించటం అవుతుంది. ఇది క్షత్రియ ధర్మం కాదు. అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అర్హత లేనివాడు. ఈ సంగతి తెలిసినవాడు గనకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజుని ఎదిరించాడు. ఇక యుద్ధంలో జయం అపజయం అనేవి కేవలం ఒక్క ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కాదు. కట్టెలు కొట్టుకు జీవించే చంద్రయ్య ప్రవర్తనలోనూ అంతగా వింతపడవలసిందేమీ లేదు. తాను చెట్టు కొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలదోసిందని వాడికి తెలుసు. ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి. మనిషిని ఒకే సమయంలో ధనాశ, ప్రాణభయం ఆవహించినప్పుడు తెలివైన వాడెప్పుడూ ప్రాణరక్షణకే ప్రాధాన్యతనిస్తాడు. ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడు వజ్రాన్ని ముట్టుకోకుండా తన గ్రామంకేసి పారిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.